ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. కీర్తన గ్రంథం 20:3. నేను కాలిఫోర్నియాలోని రెడ్వుడ్స్లో సంచరిస్తున్న సమయంలో పురాతనమైన సెకోయా చెట్టు ఒక నూతనమైన సత్యాన్ని నాకు బయలుపరిచింది. అక్కడ ఒక్కో చెట్టు 300 అడుగులకు పైబడి పెరిగి ఉంటుంది. మన ప్రభు భూమి మీద నివసించిన కాలంలో బ్రతికి ఉన్న చెట్లను కూడా బహుశా నువ్వు అక్కడ చూడవచ్చు. మన పితరుడైన అబ్రహాం నివసించిన కాలం నాటి చెట్లను కూడా నువ్వు అక్కడ చూడవచ్చు. వాస్తవానికి అక్కడ నాకు బయలుపరచబడిన రహస్యం ఇది మాత్రమే కాదు. ఒకరోజు బుద్ధిహీనుడైన వ్యక్తి ఒకడు అగ్గిపులను వెలిగించి ఒక చెట్టు మధ్యన పడేశాడు. అక్కడ మంటలు రగులుకొని ఆ చెట్టులోనికి వ్యాపించి దానిలోని బెరడునంతటిని కాల్చివేశాయి. చూసేందుకు అది ఇతర చెట్లలా బలంగా ఉంది, కానీ ఎవరైనా దానిలోనికి తొంగి చూసినట్లయితే లోపలంతా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశం నుండి మనకు ఆకాశం కనిపిస్తుంది. కానీ నాకు బయలుపరచబడిన రహస్యం ఇది మాత్రమే కాదు. దాని వినాశనం తర్వాత ఏం జరిగింది? దాని మొదలు చుట్టూ 7 క్రొత్త చెట్లు మొలకెత్తి ఏపుగా పెరిగాయి. ఎత్తైన ఆ పర్వత శ్రేణిని తాకే బలమైన పెనుగాలులు కాలిపోయిన ఆ పురాతన చెట్టును పడద్రోయకుండా ఉండేందుకు ఈ 7 చెట్లు దాని చుట్టూ కవచంలా నిలిచాయి. ఎంత ఆశ్చర్యం! దావాగ్ని జ్వాలలు దాని వేళ్లతో సహా దహించివేయాలని ప్రయత్నించాయి, కానీ దహించలేకపోయాయి. భీకరమైన పెనుగాలిలేవి దేవుడు నాటిన చెట్టును చంపలేవు. ఆ ఉదయకాలం నేను దేవుని వాక్యాన్ని చదువుతుండగా కీర్తన గ్రంథం 20:3 మార్జిన్ వద్ద గతంలో నేను రాసుకున్న నా దహన బలులను బూడిదిగా మార్చు ప్రభు అనే మాటలు నాకు కనిపించాయి. మరణంలో నుండి జీవం పుట్టుకొస్తుంది. రెడ్వుడ్స్లో నాకు బయలుపరచబడిన రహస్యం ఇదే. మనం చెల్లించాల్సిన క్రయము మనకు పెద్దదిగా కనిపించవచ్చు, కానీ దాని ద్వారా మనకు వచ్చే ఫలితం ముందు ఆ క్రయము చాలా చిన్నది. కలువరి మార్గంలో సోలిపోతూ సొమ్మసిల్లిపోతూ తొట్టిల్లి క్రింద పడుతూ నడిచే మనకి ఈ రెడ్వుడ్ అనుభవం ఎంత ఆదరణ! నేను కాలిపోయినట్టుగా కనిపిస్తున్నాను, కానీ నా గుండెలో ఇంకా ప్రాణముంది. కొలిమిలో కాల్చుతున్నాడు నా యజమాని, మేలిమి బంగారంలా నన్ను మార్చేందుకు, అమూల్యమైన ఆభరణంగా నన్ను చేసేందుకే. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.